హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మా డ్రెస్సింగ్ టేబుల్ని మేకోవర్ చేద్దాం అనుకుంటున్నా. చాలా అంటే చాలా మెస్సీగా ఉంది. మేము ఎప్పుడు క్లీన్ చేసినా 1 వీక్కి మళ్ళీ ఇట్లా డ్రెస్సింగ్ టేబుల్ అనేది మెస్సీగా అయిపోతుంది. సో దీన్ని ఈరోజు మనం మేకోవర్ చేసేద్దాం రండి. నేనైతే ఇదంతా మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను. ఇప్పుడైతే దీన్ని మొత్తం ఆర్గనైజ్ చేయాలి. సో మేకోవర్కి ఫస్ట్గా కావాల్సింది ఇదంతా క్లీన్ చేయడానికి మనకి ఇవన్నీ లేకుండా పోవాలి. సో నేనైతే ఇవన్నీ మొత్తం తీసేసాను. చాలా అంటే చాలా డర్టీగా ఫుల్ డస్ట్ పట్టేసింది. ఫస్ట్ అయితే నార్మల్ క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత మనం చిన్న క్లాత్ని వాటర్లో డిప్ చేసి క్లీన్ చేయాలి. చాలా అంటే చాలా డస్ట్ వచ్చేసింది. మేము రీసెంట్గానే దీన్ని క్లీన్ చేసాము, అయినా ఇంత డస్ట్ వచ్చేసింది. నేనైతే పైన ఒకసారి క్లీన్ చేసేసాను. మళ్ళీ ఇప్పుడు వాటర్తో క్లీన్ చేయాలి. నేనైతే మిర్రర్ని కూడా టాప్ టు బాటమ్ మొత్తం అంతా డీప్ క్లీన్ చేసేసాను. ఫస్ట్ పెన్ స్టాండ్స్ని లైన్లో పెడుతున్నాను. ఇవన్నీ మళ్ళీ తీసి క్లీన్ చేశాను. ఆ పెన్స్ అన్ని మా మమ్మీకి టీచర్స్ డేకి వచ్చాయి. ఒక డ్రై క్లాత్ తీసుకుని మళ్ళీ నేను క్లీన్ చేశాను ఇదంతా. సో ఫస్ట్గా అయితే రూమ్ స్ప్రేలు పెట్టేస్తున్నాను నేను లైన్లో. ఆ తర్వాత కొన్ని పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, కొన్ని ఏమో అయిపోయినాయి. సో అవి కూడా నేను లైన్లో పెట్టేస్తున్నాను. ఆ తర్వాత పౌడర్, తర్వాత కొన్ని క్రీమ్స్ ఉన్నాయి, మేము మోస్ట్లీ యూజ్ చేసే క్రీమ్స్. చిన్న పర్ఫ్యూమ్ బాటిల్ ఇంకోటి ఉంది. కొన్ని సీడ్స్, మేమైతే మోస్ట్లీ సీడ్స్ తింటాము. రీసెంట్గా నేను స్టార్ట్ చేశాను సీడ్స్ తినడము. సో అవి కూడా ఉన్నాయి. సో అవి కూడా పెట్టేద్దాం ఇక్కడ ఫ్రంట్లో. సో ఇలా అయిపోయింది, ఇలా సదిరేసాను. ఈ స్టఫ్లో నుంచి ఇప్పుడు మనం హెయిర్ క్లిప్స్ని సైడ్కి బాస్కెట్లో పెట్టాలి. ప్రతిసారి నేను ఇట్లా సపరేట్ చేసి బాస్కెట్లో వేస్తాను, మళ్ళీ 2 డేస్కి అన్నీ కలిసిపోతాయి. సో లెట్స్ స్టార్ట్. స్టఫ్లో నుంచి క్లిప్స్ అన్నీ నేనైతే సపరేట్ చేసేసాను. సో దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ పెట్టేద్దాం. సెకండ్ బాస్కెట్లో కొన్ని స్టాప్లర్స్, ఇంకా పిన్స్, కొన్ని మెడిసిన్స్ అయితే వేస్తున్నాను నేను. యూస్ఫుల్ ఐటమ్స్ అన్నీ అంతే. ఈ బుట్ట కూడా నేనైతే సదిరేసాను. మేక్ ఓవర్ తర్వాత ఇది ఫైనల్ లుక్.